2 నెలల తర్వాత మేము అధికారంలోకి వస్తున్నామని అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారో చెప్పాలని ఆంధ్రజ్యోతి ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. బుధవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ శారదా పీఠానికి వస్తే ప్రజలకు ఆంక్షలు పెట్టడం దారుణమని, ఎయిర్పోర్టు నుంచి శారదా పీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని, వైసీపీ జెండాలు మాత్రం ఉంచారని, ముఖ్యమంత్రి వస్తే కార్పా లాంటి పరిస్థితి ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్, 4 స్తంభాల్లో భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కూడా పత్రికా రంగానికి ఎలాంటి వారైనా గౌరవం అనేది ఒక రాజకీయ నాయకుడి కానీ ఒక సామాజిక కానీ ఒక మంచి నైతిక విలువలు అవి. కానీ ఇవాళ చూస్తూ ఉంటే పత్రికా రంగంలో అడుగుపెట్టి అవినీతి సొమ్ముతో పత్రికా రంగంలో అడుగుపెట్టి ఏదో సాక్షి ఛానల్ పెట్టి నేను కూడా మీ జాతిలో ఉన్నానని చెప్పుకునే విధంగా రాజకీయాల్లోకి వచ్చి తద్వారా ఈవేళ లబ్ధి పొంది లక్షల కోట్లు సంపాదించి తను అంటూ ఒక పత్రిక పెట్టుకొని ఈవేళ నిన్న మొన్న చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కర్నూలులో ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేయడం, అనంతపూర్లో నేరుగా వైకాపా నాయకులు వెళ్ళి ఈనాడు కార్యాలయం మీద మళ్ళీ దాడి చేయడం. సార్ కర్నూలులో ఈనాడు పైన దాడి, అనంతపూర్లో ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడి. అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి కాదు, మూర్ఖుడు, నైతికులు లేనివాడు. సాక్షి రంగంలో పనిచేసే విలేకరులు అడుగుతున్నాను నేను. అయ్యా మీరంటే మాకు అభిమానికి, మీరు విలేకరులుగా మీ బాధ్యతది ఏ కంపెనీలో యాజమాన్యంలో ఉంటే. అలాంటిది మీరు ఆ యాజమాన్యంలో పనిచేస్తూ మీరు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉంటే మీ భవిష్యత్తు ఏమిటి? మీరు విలేకరులే కదా. సాక్షి పేపర్ అంటే చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కదా. మీ ఛానల్ అన్నా మీ పేపర్ అన్నా యావత్ ప్రధానికం మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి కదా సాక్షి ఛానల్, సాక్షి టీవీని. మరి రేపు పొద్దున్న మీరు ఒక 2 నెలల పొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు యాజమాన్యంలో ఉండి మళ్ళీ ఇదే కార్యక్రమం మీరు చేస్తే మీకు భద్రత ఏంటి? ఎవరెవరు భద్రత మీకు? అడుగుతున్న సాక్షి మొత్తం యాజమాన్యంలో పనిచేస్తున్న సిబ్బంది మా సోదరులని, మీరు మా సోదరులు, మీపై మా కక్ష లేదు. మరి మీ భద్రత ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు, జైలుకి పోతాడు, వచ్చి కాపాడతాడు మిమ్మల్ని. ఈ పద్ధతి ఇది. ఉన్నాడు ఒక ఛానల్ని ఏదో కొమ్మినేని శ్రీనివాసరావు అంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అసలు నీ బతికే నీ భవిష్యత్తు నే కొమ్మినేని. ఎన్ని ఛానల్లో మారావు, ఎన్ని రంగాల్లో పనిచేసావు, నీ బతుకు పెట్టింది ఎవరు? అంచేత నేను సాక్షిలో ఉన్న అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పటికైనా మీరు పైకి రండి. ఇలాంటి దుర్మార్గ దగ్గర పనిచేసి మీ ప్రతిష్టను, ఇంత చెప్పినట్టు పత్రికా రంగం ప్రతిష్టను దిగజార్చకండి. వానికి ఏం మూర్ఖుడు దొంగ పేపర్ పెట్టుకుని ఆ పేపర్ ద్వారా బతికి దొంగ రాజకీయాలు చేసి దొంగని సమాచారం ఇచ్చి మన మీద ఎన్ని రాశారు? ఇలా ఏం పీకడా? ఏదో ప్రూవ్ చేయగలిగాడా? పెద్ద పెద్ద మెయిన్లో పెట్టాడు, మా ఫోటోలు అన్ని పెట్టి రాశావే, ఏం చేసావు 5 ఏళ్ళు? అందుచేత నేను సభ్య సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పైచాచికిని, ఈ క్రిమినల్ని మీరు ఖండించండి. ఒక విలేకరు సోదరుడు యాజమాన్యంతో పనిచేస్తారు, తప్పే ఉంది. ఇంకో విలేకరు ఇంకొక యాజమాన్యంతో పనిచేస్తాడు, పాపం సామాన్యులు వాళ్ళు, చిన్న ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగుల పైన నీ ప్రతాపం జగన్మోహన్ రెడ్డి చేతగాని తద్దమ్ము కాకపోతే నువ్వు ఈ రాజకీయం. అందుచేత చాలా తెలుగుదేశం పార్టీ పరంగా ఇలాంటి దాడులు మేము సహించం, క్షమించం. ఒకవేళ రేపు ప్రభుత్వాలు మారుతున్నాయి, రేపు జనసేన తెలుగుదేశం కూడా వస్తుంది. సాక్షికి భద్రత ఏంటో ముందు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించి కలగను. నీ సాక్షి పేపరు రోడ్డు మీదకి ఎలా వస్తుందో, ఛానల్ ఎలా వస్తుందో, ప్రభుత్వం భద్రత రాకపోతే ఒకసారి గ్రహించు. కబడతా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా విధానాన్ని ఖండించి తక్షణమే పోలీస్ ఆఫీస్ చెప్పి మీ వాళ్ళని క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెట్టి లోన్ పడైపోతే నీ సాక్షికి రేపు మే తర్వాత
ఇదే గది పడుతుంది మీ సాక్షి పేపర్కి మీ ఛానల్కి అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను. 2, ఈవేళ ఎమర్జెన్సీ ఉందా మన దేశంలో, మన విశాఖపట్నంలో? ఇప్పుడు చూసామా, నేవల్ ఫ్లీట్కి ఒకే రోజు ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు. అవేళ ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేయలేదే, ఎక్కడ భద్రతలు రోడ్డు మీద ఎవరు రావద్దని మేము హుకుం జారీ చేయలేదే. నేవల్ బేస్ నుంచి నేవల్ కమాండర్ తీసుకెళ్ళిపోయారు ఆ దగ్గర పక్క నుంచే. అలాంటిది వేళ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి వరకు రోడ్డు మీద మనిషి ఉండకూడదట, షాపులు తీయకూడదట, కటౌట్లు పెట్టకూడదట, ఎక్కడ ఏ మూలని జెండా కనపడ